హలో ఆల్, ఈరోజు మనము 8-bit 2's కాంప్లిమెంట్ ప్రోగ్రామ్ నేర్చుకుందాము. ఎయిమ్ వచ్చేటప్పటికి టు ఫైండ్ ది 2's కాంప్లిమెంట్ ఆఫ్ గివెన్ నెంబర్, ఆపరేటర్స్, మైక్రోప్రాసెసర్ కిట్, అడాప్టర్. ప్రోగ్రామ్ వచ్చి మనం చూసుకున్నట్లయితే LXI H,8050 మూవ్ A,M CMA INRA INXH మూవ్ A,M or M,A HLT halt. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది బేసిక్ ప్రోగ్రామ్. ఈ యొక్క ప్రోగ్రామ్ని మనము మైక్రోప్రాసెసర్ కిట్లో ఇన్స్ట్రక్షన్స్ విత్ హెక్సా కోడ్ మనం ఎలా టైప్ చేస్తాం అనేది ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ అడ్రస్ లొకేషన్ 8000 అడ్రస్ లొకేషన్లో మనము 21 అనే హెక్సా కోడ్ మనం టైప్ చేయడం జరుగుతుంది. దానికి ఇన్స్ట్రక్షన్ వచ్చి LXI H,8050H. ఆ ఇచ్చిన 8050 అడ్రస్ లొకేషన్కి మోస్ట్ సిగ్నిఫికెంట్, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్రకారము 8001 8002 లొకేషన్లో 5080గా డినోట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ 8003 అడ్రస్ లొకేషన్లో 7E అనే హెక్సా కోడ్ మనం టైప్ చేయడం వల్ల మూవ్ A,M ట్రాన్స్ఫర్ 8-bit డేటా టు అక్యుములేటర్. ఆ అడ్రస్ లొకేషన్ M అనే ఒక మెమరీ లొకేషన్లో ఉన్న పాయింటర్ని మనము అక్యుములేటర్లోకి మూవ్ చేస్తాం. నెక్స్ట్ 8004 అడ్రస్ లొకేషన్లో 2F హెక్సా కోడ్ మనం టైప్ చేస్తాము. దాని యొక్క ఫంక్షన్ యొక్క ఇన్స్ట్రక్షన్ ఫంక్షన్ వచ్చేటప్పటికి CMA వన్స్ కాంప్లిమెంట్. ప్రీవియస్గా మనం ఏదైతే వన్స్ కాంప్లిమెంట్ చేస్తున్నామో ఆ వన్స్ కాంప్లిమెంట్ అయిన డేటాని మనం ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్ 8005 అడ్రస్ లొకేషన్లో 3C అనే హెక్సా కోడ్ మనం టైప్ చేయడం జరుగుతుంది. INRA అంటే ఇంతకుముందు మనం కాంప్లిమెంట్ చేసిన వాల్యూకి మళ్ళీ ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేసి 2's కాంప్లిమెంట్ అనే ఫంక్షన్ని మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. అంటే ప్రీవియస్గా CMA అనే ఇన్స్ట్రక్షన్ 8004 మెమరీ లొకేషన్లో 2F అని ఇచ్చి మనం టైప్ చేసిన తర్వాత అక్కడికి వన్స్ కాంప్లిమెంట్ రన్ అయిపోతుంది. నెక్స్ట్ 8005 లొకేషన్లో 3C అనే హెక్సా కోడ్ మనం టైప్ చేయడం వల్ల ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఆ వన్స్ కాంప్లిమెంట్ ఉన్న వాల్యూ ఒక వాల్యూ యాడ్ అయ్యి 2's కాంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే INXH ఏదైతే మనం 2's కాంప్లిమెంట్ జరిగిన తర్వాత వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మొత్తాన్ని ఒక అడ్రస్ లొకేషన్లో మనము ఒక పాయింట్ చేసి మనము ఈ యొక్క డేటాని అందులో స్టోర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 8007 లొకేషన్లో 77 హెక్సా కోడ్ అనేది మనం ఇచ్చినప్పుడు మూవ్ A,M ఇంతకుముందు ఏదైతే ఒక మెమరీ లొకేషన్ మనం ఇంక్రిమెంట్ చేసాం కదా, ఆ ఇంక్రిమెంట్ చేసిన మెమరీ లొకేషన్ని ఒక పాయింట్ అవుట్ చేసి మనము ఆ మెమరీ పాయింటర్లో ఉన్న డేటాని మళ్ళీ తిరిగి అక్యుములేటర్లోకి మనం మూవ్ చేస్తాం. మూవ్ చేసి హాల్ట్ అనే ఇన్స్ట్రక్షన్ని మనం ఇక్కడ టైప్ చేస్తాము. అది ఎలా అంటే 8008 లొకేషన్లో 76 అనే హెక్సా కోడ్ మనం టైప్ చేయడం వల్ల ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. అవుట్పుట్ మనం చూసుకున్నట్లయితే ఇన్పుట్లో నేను ఏమి ఇస్తున్నాను, 20 అనే నెంబర్ నేను ఇస్తున్నాను. అవుట్పుట్ వచ్చేటప్పటికి నాకు E0 వచ్చింది. ఇన్పుట్ 22 ఇచ్చాను, అవుట్పుట్ DE వచ్చింది. నెక్స్ట్ 24 ఇన్పుట్ ఇచ్చాను, DC అవుట్పుట్ వచ్చింది 24కి. 26 ఇన్పుట్ ఇచ్చాను, DA అవుట్పుట్ వచ్చింది. సో ప్రికాషన్స్ అండ్ రిజల్ట్స్ మనం యాజ్ యూజువల్గా ఇచ్చిన ప్రకారం మనం రాసేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.